స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈటీఎఫ్, గోల్డ్, రియల్ ఎస్టేట్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, సేవింగ్స్. అబ్బబ్బబ్బా, అసలేంటివన్నీ? ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుందామని చూస్తుంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? మనీ మేనేజ్మెంట్ జర్నీని ఎలా మొదలు పెట్టాలి, ముందు అసలు ఏం చేయాలి, ఏ ఆర్డర్లో తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మొదటి ఉద్యోగం వచ్చి రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ అవుతున్న ఓ 23-24 ఏళ్ల వ్యక్తి ఏం తెలుసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి, చిన్న వయసులో ఏం చేస్తే త్వరగా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. రండి, లెట్స్ డూ ఇట్. అన్నిటికన్నా ముందు బడ్జెట్ ప్లానింగ్ చాలా ముఖ్యం. మనకు వస్తున్న జీతం ఎంత, ఎన్ని ఖర్చులున్నాయి, ఎంత మిగులుతోంది అన్న విషయాలను శాలరీ పడకముందే లెక్కలు రాసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఒక హ్యాబిట్గా చేసుకుంటే మనీ మేనేజ్మెంట్లో మీరు ఒక మెట్టు ఎక్కినట్టే. నన్ను నమ్మండి, ఎంత వస్తుందో ఎలా అయిపోతుందో తెలియక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ప్లానింగ్తో వారందరికన్నా మీరు 100% బెటర్ అయ్యారు. మీరు మీ శాలరీని సరిగ్గా ప్లాన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఎమర్జెన్సీ ఫండ్. శాలరీ తక్కువ ఎక్కువ అన్న విషయాన్ని పక్కన పెడితే, ఉద్యోగంలో చేరి మొదటి సంపాదన మన బ్యాంక్ అకౌంట్లో పడిందన్న మెసేజ్ని చూస్తే ఆ ఫీలే వేరు, ఆ సంతోషమే వేరు కదా. శాలరీ వచ్చిన వెంటనే నాన్నకి కొత్త ఫోన్ కొనాలను, అమ్మకి మంచి చీర కొనాలను, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలను ఆలోచిస్తాం. అందులో తప్పేమీ లేదు. కానీ మన ఆలోచనలు అక్కడితో ఆగిపోవడమే తప్పు. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, మన ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టాలి. అందులో మొదటిది ఎమర్జెన్సీ ఫండ్. An emergency fund is a cash reserve that's specifically kept aside for unplanned expenses or financial emergencies అని డిక్షనరీ చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడేదే ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడేం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజమే, చెడు గురించి ఆలోచించకూడదు, కానీ వర్స్ట్ సిచ్యువేషన్స్కి రెడీ అవ్వాలి. ముందే ప్లాన్ చేసుకోవాలి. నాకేం అవ్వదు, నన్ను ఉద్యోగం నుంచి ఎవరు తీసేది అనుకోవడం కరెక్ట్ కాదు. మీ ఎబిలిటీస్ మీద మీకు నమ్మకం ఉండటం మంచిదే, కానీ మీ చేతుల్లో లేని విషయాలపై మీరు మాత్రం ఏం చేయగలరు? అందుకే ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఉద్యోగం పోయినా లేక పాత ఉద్యోగాన్ని వదిలేసి కొత్త దానికోసం వెతుక్కోవాలని భావిస్తున్నా, ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఇప్పటికప్పుడు డబ్బులు చేతిలో ఉండాలన్నా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. మరి ఎమర్జెన్సీ ఫండ్లో ఎంత క్యాష్ ఉండాలి అని అంటే, ఏడాది పాటు ఉద్యోగం లేకపోయినా మీ అవసరాలన్నీ తీర్చే విధంగా మీ ఎమర్జెన్సీ ఫండ్లో క్యాష్ ఉండాలి. రెంట్, కరెంటు బిల్లు, మొబైల్ బిల్, సబ్స్క్రిప్షన్స్, ఫుడ్ అన్నిటినీ ఆ ఫండ్ కవర్ చేయాలి. సేవింగ్స్. అబ్బా, డబ్బులను సేవ్ చేయాలని చెప్పాలా, మాకు తెలియదా అని అనుకుంటున్నారా? నిజమే, చాలా మందికి డబ్బులు సేవ్ చేయాలన్న విషయమే తెలియదు. డబ్బులన్నవి ఖర్చు చేయడానికే అన్నట్టు స్పెండ్ చేస్తారు. డబ్బుకు మనం వాల్యూ ఇవ్వకపోతే ఏదో ఒక రోజు అది మనకు గుణపాఠం నేర్పిస్తుంది. సరిగ్గా మనకు అత్యవసరం అయినప్పుడు అది మన దగ్గర ఉండదు. మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా కొంచెం కొంచెం సేవ్ చేస్తూ ఉండాలి. మీ బడ్జెట్ ప్లానింగ్లో ముందు ఖర్చులు చేసి ఆ తర్వాత సేవ్ చేస్తానని అనుకోకూడదు. ఎంతో కొంత ముందైతే సేవ్ చేయాలి. అది మనది కాదు అని ఫిక్స్ అవ్వాలి. శాలరీ పడిన వెంటనే సేవింగ్స్ అమౌంట్ని పక్కన పెట్టాలి. అయితే ఈ యూపీఐ కాలంలో సేవింగ్స్ చేయడం చాలా కష్టంగా మారింది కదా. ఒకప్పుడంటే మాటి మాటికి ఏటీఎంకో బ్యాంకుకో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క స్వైప్ చేస్తే డబ్బులు అటునుంచుటూ ఇటునుంచటు వెళ్ళిపోతున్నాయి. టెక్నాలజీ బాగుందని సంతోషపడాలో, ఎంత ఖర్చు అవుతోందో కూడా తెలియకుండా పోతోందని బాధపడాలో అర్థం కావట్లేదు. అందుకే మనం మన సేవింగ్స్తో మరింత జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్ కోసం మీరు వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. దానికి యూపీఐని అస్సలు లింక్ చేయకండి. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ సేవింగ్స్ అకౌంట్కి ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇందాక చెప్పినట్టు ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ ఉంటాం. క్షణాల్లోనే పరిస్థితులు తలకిందులైపోయేంత బాధ కలగొచ్చు. జరిగేదాన్ని మనం ఆపలేం, కానీ దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపరేషన్లో భాగంగా మనకి ముందుగా గుర్తుకు రావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. బయట హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. హాస్పిటల్లో రేట్లు పెరుగుతున్న స్పీడ్ని మన జీతాలు అస్సలు అందుకోలేవు. అందుకే మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. రేపనే రోజున ఏదైనా జరిగితే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. డబ్బుల కోసం వెంటనే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగంతో పాటు మీకు మీ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది, కానీ అది మీకు సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. సరిపోకపోతే వెంటనే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి ఇంకా తెలియదు. ఇప్పుడంటే మనం సింగిల్ గా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. పిల్లలు, వారి చదువులు, అబ్బో చాలా ఖర్చులే అవుతాయి. మరి హఠాత్తుగా మనకేమైనా అయితే, మనం వారి దగ్గర లేకపోతే వారిని ఎవరు చూసుకుంటారు? గాలికి వదిలేయలేం కదా. వాస్తవానికి ఇలాంటి మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఖచ్చితంగా ఏదో జరిగిపోతుందని నేను కూడా అనట్లేదు. ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కష్టపడకూడదు అన్నదే ఇక్కడ నా ఉద్దేశం. అందుకే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మనం ఇప్పుడు తీసుకునే ఈ స్టెప్ మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి అండగా నిలబడుతుంది. ఒక లంసమ్ అమౌంట్ వారి చేతికి అందుతుంది. పైగా ఈ హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్లను చిన్న వయసులోనే తీసేసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కూడా. ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడంపై ఫోకస్ చేయాలి. అవి సెట్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఇన్సూరెన్స్ వరకు ముందు చెప్పాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు చెబుతాను. స్టాక్ మార్కెట్ గురించి చెప్పే ముందు అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో క్విక్గా చెబుతాను. చిన్నప్పుడు 100 రూపాయలకు చాలా వస్తువులు కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు 500 పెట్టినా అన్ని వస్తువులు రావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఇన్ఫ్లేషన్ అంటే. రోజులు గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. మన పర్చేస్ పవర్ పడిపోతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది మన చేతుల్లో లేని విషయం, కానీ దాంతో పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధమే ఇన్వెస్ట్మెంట్. మన ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే మనం కొంత డబ్బులను పక్కన పెట్టడం ఇన్వెస్ట్మెంట్ లేని వారు ఆర్థికంగా ఎదగలేరు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేరు. ఇక ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ముందుగా గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? టర్మినాలజీలోకి వెళ్లకుండా సింపుల్ గా చెప్పాలంటే, ఏదైనా కంపెనీకి డబ్బులు అవసరం ఉంటే ఫండ్ రైజింగ్ ఉన్న ఆప్షన్స్ లో ఒకటి స్టాక్ మార్కెట్. కంపెనీ మన డబ్బులు తీసుకుంటుంది, బదులుగా షేర్స్ ఇస్తుంది. షేర్ వాల్యూ పెరిగితే మనం లాభాల్లో ఉంటాము, పడితే నష్టాల్లో ఉంటాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 అని ఉంటాయి. 30 లార్జ్ క్యాప్ కంపెనీల పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయడమే సెన్సెక్స్ 30 అంటే. 50 టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ని ట్రాక్ చేయడం నిఫ్టీ 50. వీటిని ఇండెక్స్ అని అంటారు. స్టాక్ మార్కెట్లో దేనికైనా వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. చాలా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి. ఈజీ మనీ అస్సలు కాదు. అప్పటి వరకు చాలా కష్టపడి లైఫ్లో మొదటి జీతం అందుకున్నవారు స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వెంటనే భారీ లాభాలు కావాలని, వెంటనే రాకేష్ జుంజున్వాలా, వారన్ బఫెట్ అవ్వాలని ఆలోచిస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనుకుని గ్యాంబ్లింగ్ చేసి నష్టపోతారు. చివరికి మార్కెట్ ని తిట్టుకుంటారు. ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని స్టాక్ మార్కెట్లో నిలబడితే బ్యూటిఫుల్ రిటర్న్స్ చూస్తారు. మీ లైఫ్ మారిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్. ఇందాక చెప్పినట్టు స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్కీ. ఆ రిస్క్ ని పూర్తిగా తగ్గించదు, కానీ కొంతమేర డౌన్ చేయగలిగే సాధనమే మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ మీద గ్రిప్ ఉండాలి. పైగా అందులో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనకే. కానీ మ్యూచువల్ ఫండ్ అంటే మనలాంటి చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు పూల్ చేసి పెట్టుబడి పెట్టడం, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సమానంగా పంచడం. 9 to 5 జాబ్ ఉండి స్టాక్ మార్కెట్ ని ట్రాక్ చేయలేమనుకునే వారికి, లేదా నాకంత నాలెడ్జ్ లేదు, రిస్క్ తీసుకోలేను అనుకునే వారికి మ్యూచువల్ ఫండ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీ మనీని మేనేజ్ చేసేందుకు చాలా ఫండ్ హౌసెస్ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మంచి ఫండ్ ని ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడమే. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇండెక్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థిమాటిక్, ఎట్సెట్రా. ఇవన్నీ గందరగోళంగా అనిపిస్తాయి, కానీ చాలా సింపుల్. స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి కదా, అవన్నీ వివిధ సెక్టర్స్ లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ అనేది ఐటీ కంపెనీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బ్యాంకింగ్ కంపెనీ. ఈ రెండు నిఫ్టీ 50లో ఉంటాయి. ఆ ఉన్న నిఫ్టీ 50 ఒక ఇండెక్స్ ఫండ్. ఇక రెండు కూడా లార్జ్ క్యాప్ కంపెనీలే, అందుకే అవి లార్జ్ క్యాప్ ఫండ్స్ లో కూడా ఉంటాయి. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఉన్న ఐటీ ఇండెక్స్ అని సెపరేట్ ఇండెక్స్ ఉంటుంది. దాన్ని థీమాటిక్ ఫండ్స్ అంటారు. ఇలా మీరు ఒక్కొక్క ఫండ్ ని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ క్యాపిటల్లో టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 వరకు ఉన్న వాటిని మిడ్ క్యాప్ అని, 251 నుంచి ఆ తర్వాత వాటిని స్మాల్ క్యాప్ అని అంటారు. మార్కెట్ క్యాపిటల్ ఎంత తగ్గితే అంత రిస్క్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లకు సంబంధించి ఏ చిన్న విషయానైనా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు, గోల్డ్, రియల్ ఎస్టేట్ తో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. గోల్డ్ ని సేఫ్ హెవెన్ అంటారు. మీకు తెలుసు కదా, ఒకప్పుడు గోల్డ్ ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అని. అందుకే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ గా ఉంటుంది. కానీ చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తారు. ఫిజికల్ గోల్డ్ కొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, కానీ అది తప్పు. దాంతో వచ్చే రిటర్న్లు చాలా తక్కువ. అందుకే గోల్డ్ ETF, సావరెన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇవి ఫిజికల్ గోల్డ్ కాదు,
వీటితో దొంగల భయం కూడా ఉండదు. గోల్డ్ ధర పెరుగుతుంటే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే దీనికి చాలా డబ్బులు కావాలి. ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వారికి అంత డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ల్యాండ్ మీద పెట్టడం కూడా మంచి ఆప్షన్ అవుతుంది. దానికోసం ఇప్పటి నుంచి కొంత సేవ్ చేసుకుని లంసమ్ అమౌంట్ చేతికి అందిన తర్వాత రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందులోనైనా రిస్క్ అనేది సాధారణం. ల్యాండ్ విషయంలో అది ఇంకాస్త ఎక్కువే. అందుకే పక్కాగా చూసుకున్న తర్వాతే కొనుక్కోవాలి. గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు తీసుకొచ్చేవే ఈ పథకాలు. ఇండియాలో పీపీఎఫ్, ఎన్పీఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సితో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుపై ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇందులో రిస్క్ జీరో. వీటిల్లో వచ్చే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు మన పేరెంట్స్ కి ఫిక్స్డ్ డిపాజిట్స్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు. అందుకే ఎఫ్డీల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు వి కెనాట్ బీట్ ఇన్ఫ్లేషన్ విత్ ఎఫ్డీస్. దాని బదులు ఇతర వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని వేరే వీడియోలో కవర్ చేస్తాను. అయితే హై రిస్క్ మైండ్ సెట్, జీరో రిస్క్ మైండ్ సెట్ అనేవి రెండు తప్పే. రెండింటిని ఈక్వల్ గా మేనేజ్ చేయాలి. అప్పుడే లాంగ్ రన్ లో మంచి రిటర్న్లు పొందుతాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తాం. ఈ టెక్ యుగంలో నాలెడ్జ్ అనేది మన ఫింగర్ టిప్ చివర్లో ఉంది. యూట్యూబ్లో చాలా ఫైనాన్షియల్ ఛానల్స్ మనకి ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తున్నాయి. చెక్ చేయండి. ఇంకో విషయం, దేనికైనా టైం పడుతుంది, కాస్త ఓపిక్గా ఉండండి. ఇప్పుడిప్పుడే శాలరీ క్రెడిట్ అవుతోంది కాబట్టి ముందు లెర్నింగ్ పై ఫోకస్ చేయండి. నిదానంగా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని పెంచుకునేందుకు ఉపయోగపడే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైనాన్షియల్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్లోని మనీ మ్యాటర్స్ ప్లేలిస్ట్ ని చూసేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.